హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మనో స్పేస్. అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ ఇయర్ నవరాత్రి 10 రోజులు జరుపుకుంటున్నాం కదండి. ఈ 9 days అమ్మవారిని బాగా పూజించారా? అందరూ బాగుండాలని కోరుకున్నారు కదా, నేను కూడా అదే కోరుకున్నానండి. మేమందరూ కూడా మీకు దసరా శుభాకాంక్షలు చెప్పడానికి రెడీ అయిపోతున్నాము. మేమందరూ అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీలా కలిసిపోయామండి. హ్యాపీగా ఏ ఈవెంట్ అయినా కలిసి జరుపుకుంటున్నాము. సో దసరా విషెస్ చెప్దామా అందరం కలిసి అంటే ఓకే అన్నారు వీళ్ళందరూ. సో అందరూ రెడీ అయిపోతున్నాము. సో ఎవరెవరు ఏం చేశారో చూసేద్దామా. శారీ సెలెక్షన్ బై సౌందర్య, హెయిర్ స్టైల్స్ బై జ్యోతి అండ్ హారిక, మేకప్ బై వాణి, వీడియో షూటింగ్ బై మానస. ఇక్కడ ప్రణవి ఏదో చెప్తుంది, విందామా. అంటే సారీ వేసుకుంటున్నా. ఇక్కడ మాన్స అంటే హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారు. ఇప్పుడే వాణి అక్కది హెయిర్ స్టైల్ కంప్లీట్ అయింది. అండ్ ప్రణవి వాళ్ళ మమ్మీ కూడా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హారిక అంటే మమ్మీకి జడేస్తుంది. అందరూ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా రెడీ అవుదామని డిసైడ్ అయ్యాము. సో సేమ్ కలర్ శారీస్ అయితే అందరి దగ్గర ఉండవు కదా, సో కేరళ కాటన్ శారీస్ అయితే అందరూ తెచ్చుకున్నారు. ఈ కేరళ కాటన్ శారీస్ యూనిక్గా ఉంటుంది కదా అనేసి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు కేరళ కాటన్ శారీస్ విత్ డిఫరెంట్ కలర్ బ్లౌజెస్ వేసుకొని అందరూ కూడా నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయిపోతున్నాము. ఇక్కడ 3 o'clockకి స్టార్ట్ చేసాము, 5 అవుతుంది, ఇంకా ఏమీ ఫినిష్ కాలేదు. ఒక్క ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి గంటలు టైం పడుతుంది, కానీ ఇక్కడ మనం 5 రెడీ అవుతున్నాం. ఇంకా టైం ఎంత కావాలో ఆలోచించండి మరి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ చూడండి. ఇక్కడ హెయిర్ స్టైల్ చేస్తుంటే మేకప్ అవుతున్నారు, అండ్ నెక్స్ట్ హారిక కూడా మేకప్ చేయడానికి రెడీ అవుతారు. ఇక్కడ పారాని అయితే మేము పెట్టుకోలేదు, వైట్ శారీస్ కదా మరకలు అంటుతాయని. సో సింధూరాన్ని పారానీగా యూజ్ చేసుకున్నాము. అదైతే శారీస్కి అస్సలు అంటుకోలేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసులో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా టీం వర్క్ చూసారా, హెయిర్ స్టైల్ ఒకరు చేస్తుంటే మేకప్ ఒకరు చేసేస్తున్నారు. ఇలా చేస్తేనైనా ఫాస్ట్గా అవుతుంది అనుకున్నాము, బట్ టూ లేట్ అయిపోయింది. మేము ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం మేడపైకి వెళ్ళేసరికి 5:30 అయ్యింది. సో సన్లైట్ అంతా పోయింది, అండ్ మెయిన్ వైల్ మేఘాలు కూడా వచ్చేసాయి. ఇంకా శారీస్ అయిపోయాయి, మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్స్ అయిపోయాయి. ఇంకా జ్యువెలరీ ఒకటి పెట్టేసుకుంటే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈలోపు అరుణ గారు నా దగ్గర కూడా వైట్ శారీ ఉంది, నేను కట్టుకొని వచ్చేస్తాను, నేను మీతో చేస్తాను అన్నారు. సో ఆవిడని కూడా యాడ్ చేసేసాము. ఇంకా హెయిర్ స్టైల్ అవుతుంది, మేకప్ ఒకరు చేస్తున్నారు, ఆవిడకి జ్యువెలరీ ఒకరు పెడుతున్నారు. సో అనుకోకుండా మా 5 members 6 members అయిపోయాము. అందరూ కూడా గోల్డ్ కలర్ బ్యాంగిల్సే వేసుకుంటున్నాము. అందరూ ఒకేలాంటివి తీసుకున్నాము. ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకొని జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటే ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. ఆ ట్రెడిషనల్ లుక్ ఇవ్వడం కోసం ఇక్కడ బుట్టలు ప్రిఫర్ చేసాము. బుట్టలు అండ్ చెంపస్వరాలు అవి పెట్టేసరికి అందరూ చాలా అందంగా కనిపించారు. అండ్ ఎంత ట్రెడిషనల్గా రెడీ అయినా పెళ్ళైన అమ్మాయికి పాపిట్లో సింధూరం ఉంటేనే కదా అందం. సో సింధూరం కూడా మనం కొద్దిగా లాంగ్గా పెట్టుకున్నాము బెంగాలీ లుక్ కోసం. అందరూ ఎవరికి నచ్చిన జ్యువెలరీ వాళ్ళు వేసేసుకొని రెడీ అయిపోతున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామా అని చూస్తున్నాము. ఫొటోసే కాదు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఒక 2 songsకి ప్రాక్టీస్ చేసాము, బట్ అవి ఎలా వస్తాయో తెలీదు. ఇక్కడ హారిక సౌందర్య ఫొటోస్ తీసుకోవడానికి పైకి వెళ్ళిపోతున్నారు. ఇంకా అరుణకి జ్యోతి అండ్ నేను ఉండి హెల్ప్ చేసి రెడీ చేసాము. వాణి కూడా మేడ మీదకి వెళ్ళినట్టుంది. ఇంకా అందరూ రెడీ అయిపోయాక ఇంకేముంటుందండి, ఆడవాళ్ళు మామూలుగా రెడీ అయితేనే 1-2 ఫోటోలతో ఆగరు, ఇలా రెడీ అయితే ఇంకేమైనా ఆగుతారా. అండ్ ఇక్కడ మేము పారాని పెట్టుకోలేదు, అంటే చీకటి అయిపోతుంది, తొందరగా వెళ్ళి ఫొటోస్ తీసేసుకుంటే తర్వాత పెట్టుకోవచ్చు అనుకున్నాం, బట్ కొద్దిగా సన్లైట్ ఉంది. సో మేడపైకి వెళ్ళి ఎవరికి వాళ్ళు స్టిక్స్ తోటి పారానీలాగా పెట్టేసుకుంటున్నాము. అది కూడా షూట్ చేసాము. ఒక్కొక్క హ్యాండ్కి ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకా అదర్ హ్యాండ్కి వేరే వాళ్ళు పెడుతున్నారు.
సో ఇలాగ మన పారాణి లుక్ కూడా ఫినిష్ అయిపోయింది. ఈ వీడియోలో మేము పిల్లల్ని కూడా బాగా వాడేసామండి. పాపం వాళ్ళు కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఫొటోస్ తీయడానికైనా, వీడియో షూట్ చేయడానికైనా, లేదు మాకు ఏమైనా అందించడానికైనా చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ పారాని పెడుతున్న వాళ్ళు పెడుతున్నారు, అయిపోయిన వాళ్ళందరూ ఫోటో షూట్స్కి రెడీ అయిపోతున్నారు. వాళ్ళు కొద్దిగా ఫొటోస్ తీసేసుకుంటున్నారు. మేమే ఇక్కడ లేట్ కమర్స్ అయిపోయాము. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పారాని పెట్టుకోవాలి బట్ బట్టలకు అంటుకుంటుంది అనే డౌట్ మీకు ఉంటే మీరు ఈ ట్రిక్ ట్రై చేయండి. ఇది సింధూరం, మనం పాపిడిలో పెట్టుకుంటాం కదా సింధూరం, లిక్విడ్ సింధూరం అనమాట. ఇది మన హ్యాండ్స్కి పెట్టుకుంటే ఒక 2-3 సెకండ్స్లోనే ఆరిపోయింది. అండ్ శారీస్కి కూడా అస్సలు అంటుకోలేదు. చూడండి ఇక్కడ ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. పెట్టుకోవడం అయిపోయిన వాళ్ళు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రెడ్ కలర్లోని పారాని. అబ్బా, అందరూ ఒకే శారీస్, ఒకే కలర్ శారీస్, ఒకే యాంగిల్లో రెడీ అయిపోయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మాకైతే ఈ ఫొటోస్ చాలా నచ్చాయండి. ఈ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది ఈ క్లైమేట్లో. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. ఈ సన్ఫ్లవర్ స్టైల్ ట్రై చేసాము బట్ ఇలా వచ్చింది, అంత బాగా రాలేదు. సో ఫైనల్ లుక్ అయితే అందరం కూడా ఇలా ఉన్నాం. అయిపోయింది ఫోటోషూట్. చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. సో కిందకు వచ్చేసాము. తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వెళ్దామని కిందకు వచ్చేసి అందరూ కూడా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. సో గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్, ఎవరికి కావాల్సిన ఫొటోస్, ఇంకా మామూలుగా కాదు, ఎవరికి నచ్చిన ఫొటోస్ వాళ్ళు తీసుకున్నారు. నాకైతే అందరూ ఇలా ఒకేలా రెడీ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించిందండి. కొన్ని ర్యాంప్ వాక్స్ చేసాము, కొన్ని స్టిల్స్లోని ఇగోండి ఇలా. ఈ ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేసామని చెప్పాం కదా, బట్ మేడ పైన వేయడానికి చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సో కింద ప్రాక్టీస్ చేసాము. ఈ డ్యాన్స్ వీడియోస్ అన్నీ మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాము. సరదాగా అలా కూడా వేసాం డ్యాన్స్లు. అండ్ నెక్స్ట్ ర్యాంప్ వాక్ చేసాము. చూడండి స్టైల్ కొడుతున్నాము స్వెట్స్ పెట్టుకొని. అందరూ అయితే బాగా సపోర్ట్ చేశారండి. వీడియో షూట్కైనా, ఫొటోస్కైనా, లేదు ఇలాగ ఒకేలా రెడీ అవ్వడానికైనా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈసారి దసరాకైతే మా అపార్ట్మెంట్ తరపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ డ్యాన్స్ వీడియోస్ అండి, ర్యాంప్ వాక్ అన్నీ కూడా మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఒక అపార్ట్మెంట్లో ఇలాగా వీళ్ళందరూ కలిసి చక్కగా హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ ఒక ఫ్యామిలీలో ఉన్నారు చూపించండి, వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ఇక్కడ మేము ఇంకో ఫోటో కోసం ట్రై చేస్తున్నాము. అదే అమ్మవారు 10 చేతులతో ఉంటారు కదా, స్త్రీ శక్తి, అన్ని రంగాల్లోని స్త్రీ ఎలా ఉన్నదో చూపిద్దామని అది ట్రై చేసాము. ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేయండి. అందరూ కూడా అంటే సౌందర్య పొడుగ్గా ఉంది కాబట్టి ముందున పెట్టేసి మేమందరూ వెనకాతల నిల్చొని చేతులు పట్టుకున్నాము. సో ఫైనల్ ఫోటో అయితే ఇలా వచ్చింది. ఈ ఫోటో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ మా ప్రీ దసరా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ఉంటారా, ఇలాగే చేసుకుంటారా అందరూ కలిసి? ఇంకేమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ డ్యాన్స్ వీడియో. అందరూ కూడా సరదాగా ఇలాగా చిన్నపిల్లల్లా ఆడుకున్నాము. అండ్ తర్వాత డ్యాన్స్ షూట్ స్టార్ట్ చేసాము. ఇలా స్టార్ట్ చేసేసరికి చినుకులు స్టార్ట్ అయిపోయాయి, బట్ ఆగలేదు. ఆ వర్షంలోనే స్టార్ట్ చేసాము, వర్షంలోనే కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో కూడా మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 days ప్రాక్టీస్ చేసాము. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది మేము అనుకున్నట్లుగానే. ఇది ఏ సాంగో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సాంగ్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మనం మూవీ సాంగ్స్ ఏం పెట్టినా కూడా కాపీరైట్ వచ్చేస్తుంది. సో కాపీరైట్ వస్తే ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే నేను సాంగ్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసి ఓన్లీ డ్యాన్స్ పెట్టాను. ఇది ఏ సాంగో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. 2 days తర్వాత నేను సాంగ్తో పాటు షార్ట్ అప్లోడ్ చేస్తాను. మేము సెలబ్రేట్ చేసుకునే దసరా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి.
ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి మీకు దసరా శుభాకాంక్షలు చెప్పేస్తున్నాము. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ మానస అండ్ టీమ్. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమలు, పువ్వులు, గాజులతో అండ్ హారతి పళ్ళెంతో మీకు దసరా శుభాకాంక్షలు చెప్పడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము. అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పువ్వులు అండ్ గాజులు పట్టుకొని అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్తున్నాము. అండ్ ఫైనల్గా హారతి కూడా తీసేసుకోండి.